హాయ్ మా అందరికి ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి స్పీకింగ్. ఈరోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నానమ్మా. అయితే నాకు ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వీడియో చేయాలంటే భలే ఇష్టం. వీడప్పుడు రెడీగా ఉన్నదా. అయితే నాకు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళాలంటే భయం అమ్మ. ఎందుకంటే జీవితంలో మొత్తైతనాన్ని చిన్నతనంలో బాగొట్టుకున్నాను. ఏ జన్మలో పాపం చేశాను ఈ జన్మలో అనుభవిస్తున్నాను అనిపిస్తుంది. పిచ్చోడు మంచోడు భర్త అనేవాడు ఉండాలి. కానీ అది అద్భుతమైన జీవితం అన్నమాట. చక్కగా మంచిగా గాజులు వేసుకొని పూలు పెట్టుకొని పొట్టు పెట్టుకుంటుంటే నిజంగా మనకు సమాజానికి విలువైంది మన భారతీయ స్త్రీ, పుణ్య స్త్రీ అంటే అదేనమ్మా. సమాజంలో మంచిగా గౌరవించాలంటే ఏందో తెలుసా? పుణ్య దంపతులుగా ఉంటే వాళ్ళని చక్కగా అన్నిటికీ పిలుస్తారు. మాలాంటి వాళ్ళని పిలవరు కదా. ఒక్కోసారి అనిపించింది, ఎందుకు ఇలా చేసావా భగవంతుడా అని ఏడ్చుకుంటాను. ఇంకోటి ఏంటంటే అనారోగ్యంతో చనిపోతే అదొక విషయం, కానీ క్షణిక ఆవేశం కోసం ఎవరో ఏదో అన్నారని మా వారు చనిపోయారు. బాధ్యత లేని వ్యక్తి అనే అనుకుంటున్నాను. నిజంగా భార్య పిల్లలు ఉండోళ్ళు గుర్తు తెచ్చుకుని ఎన్నో జరుగుతుంటాయి సంఘటనలు. అవన్నీ భార్యతోనో చెప్పుకుంటూ ఏదన్నా తెలిసిన వ్యక్తులతో చెప్పుకొని దాన్ని సమస్యని పరిష్కరించుకోవాలి. కానీ ఇట్లా ఆవేశంతో ప్రాణాలు తీసుకోకూడదు. ఎందుకంటే భార్య పిల్లలు రోడ్లు పడతారు కాబట్టి. కానీ ధైర్యంగా ఉండోళ్ళే బతకగలుగుతారు, అధైర్యం వాళ్ళు అల్లాడిపోతారు. ఇంకోటి ఏంటంటే జీవితంలో ఎన్నో ఫేస్ చేశాను. భర్త చనిపోయినాక అవమానాలు పడ్డాను. చేయని కష్టం లేదు. పిల్లల్ని పెంచే విధానంలో భయపడుతూ పెంచాను. ఏమవుతారు ఏందని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఏదో ఒక జీన్స్ వస్తానే ఉంటాయి. అంటే మీరు వీడియో చేస్తున్నారు కదా, మీ జీన్స్ కూడా వస్తాయని మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాళ్ళు ఎందుకో ఇష్టపడరు ఇట్లా మీడియా ద్వారా రావడానికి. నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్, ఇలా రావాలంటే చాలా ఇష్టం నాకు. కానీ ఆ ఇష్టం అనేది మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే కొన్ని బాధ్యతలు ఉండే నా నెత్తిన. ఆ బాధ్యతలు నెరవేర్చుకోవటానికి నేను కొన్ని మంచి పనులు చేయాల్సిందే. కానీ నా వీడియోలు ఏమి తప్పు పెట్టేటట్టుగా ఉండవు. సరదాగా నవ్విస్తూ ఉంటాను, మంచిగా మాట్లాడతాను. అయినా కానీ ఏదో ఒకటి తప్పు పడతానే ఉంటారు. కానీ జీవితంలో నేను చనిపోయినాక ఏదో గుర్తింపు కోసం వీడియోలు చేస్తున్నాను. మా పిల్లలకు కూడా తెలుసు, వాళ్ళు ఏమనరు. మమ్మ చాలా కష్టాలు పడింది, ఇది ఒక ఎంజాయ్మెంట్ ఏమో అనుకుంటారు. కానీ మళ్ళీ ఇంకో విషయం కూడా, నీ వల్ల ఏదన్నా పెళ్ళిళ్ళకి ఇబ్బంది ఏమో అన్నారు. కానీ మళ్ళీ వాళ్ళే సర్దుకొని పోనీలే, మనకు తగ్గోళ్ళే వస్తారు, మా మంచి కోరేవాళ్ళు వస్తారు, మమ్మల్ని చూసి ఎలాంటి వాళ్ళు తెలుసుకొని వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అదనమాట. ఇంకోటి ఏంటంటే టాపిక్ ఇంకోటి చెప్తున్నాను, సారీ అమ్మ. జీవితంలో గుర్తుపెట్టుకోండి, భర్త అనేవాడు బాధ్యతగా ఉండండి. భార్య పిల్లల్ని చక్కగా చూసుకోండి. మధ్యలో ఎలాంటివి పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు. మందు సిగరెట్టు ఇవన్నీ వేస్ట్. ఆడికి పెట్టే ఖర్చు కుటుంబానికి పెడితే ఎంతో మంచిదమ్మా. అది నా జీవితంలో మా భర్త చేసింది మొదటి తప్పు. దానికి చాలా ఇబ్బందులు పడ్డాము. డబ్బంతా నీకు ఓరక అనవసరం ఖర్చు పెట్టారు కదా, ఆ డబ్బు ఉంటే ఇంకా ఆస్తులు ఉండేవి కదా. అందుకే చెప్తున్నాను, దయచేసి మగవాళ్ళకి ఇదిగా చెప్తున్నా. నాలాగా ఎవరు బాధపడకూడదు, ఏ ఆడకూతురు కంట తండ్రి పెట్టకూడదు అని నేను కోరుకుంటూ, నిండు ముత్తైదులాగా మీరు అందరూ అంటే స్త్రీలు ఎంతో చక్కగా ఉంటారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. మా మెట్లపల్లి ఝాన్సీ లక్ష్మి ఎప్పుడు మీ గుండెల్లో ఉంటుంది.